దసరా ఉత్సవాల్లో 8వ రోజున బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. అమ్మ దర్శనానికి భక్తజనం బారులు తీరారు. మూలా నక్షత్రం రోజున దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది. సామాన్య భక్తులకు సైతం అంతరాలయ దర్శనాన్ని కల్పిస్తున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రి జై భవానీ నామస్మరణతో మారుమోగుతోంది. కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సరస్వతీదేవి అవతారంలో దుర్గమ్మని విద్యార్థులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించారు. ప్రత్యేక దర్శనం టికెట్లను రద్దు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక సమయం కేటాయించినప్పటికీ పాటించకపోవడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినా అమలు చేయడం లేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే అమ్మవారి దర్శనం బాగా జరిగిందని మరికొందరు భక్తులు తెలిపారు. 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఇప్పుడు ఈ దసరా మహోత్సవంలో కనకదుర్గ మల్లేశ్వర దేవస్థానం వారు చాలా చక్కగా నిర్వహించారు ఈ సంవత్సరం. ఎందుకంటే వీఐపీలు తాకిడి అనేది మనం ఎప్పటికీ కట్టడి చేయలేం, వస్తూనే ఉంటారు. కానీ సాధారణ భక్తులకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము దర్శనానికి వచ్చామండి. వినాయకుడి గుడి దగ్గర నుంచి హార్డ్లీ ఇట్ విల్ టేక్ 1.5 hours ఉండదు. ఇక్కడ ఆగలేదు, లైన్ ఆగలేదు. చాలా భద్రతగా చాలా చక్కగా నిర్వహించారు సార్. దుర్గగుడి సిబ్బందికి అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వస్తున్నాను, కానీ ఈ సంవత్సరం అంత ప్రత్యేకంగా ఎక్కడా నేను చూడలేదు. సామాన్యుడు అమ్మవారిని దగ్గరగా వెళ్ళి చూడగలగటం మాత్రం ఈరోజు నా కంటితో చూసి నాకే ఆనందంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగా ఉంది, అలంకరణ చాలా బాగుంది, అమ్మవారు చాలా బాగా కనిపించారు. బాగా క్రౌడ్గా ఉన్నా కూడా కొంచెం బాగా చూడనిచ్చారు. నేను 6 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. మూలా నక్షత్రం రోజు ఎప్పుడు వినాయకుడి గుడి దగ్గర నుంచే ఆగిపోయేది లైన్. ఈసారి మాత్రం అసలు 1.5 hours చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అమ్మవారిని కూడా ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా చూసాము, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ 6 years ఇదే ఫస్ట్ టైం. ఏంటి ఊలాగా సోని పెద్దోళ్ళని కూడా లేకుండా చేయట్టుకో లాగాడు. ఎందుకు వచ్చాం మేము అక్కడి నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఆ తల్లిని చూడడానికి కానీ వచ్చాం. నాన్న పంపించారు, బయట నుంచే పంపించేసి ఆ బయట నుంచైనా చేయట్టుకొని లాగేస్తున్నారు. ఎందుకు వస్తాం, పెద్దోళ్ళు ఉన్నాక సౌకర్యమేది. మూలా నక్షత్రం రోజున భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి అంతరాలయ దర్శనం ఉండదు. కానీ ప్రయోగాత్మకంగా ఈసారి తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల వరకు అంతరాలయంలోనికి సాధారణ భక్తులను అనుమతించారు. దుర్గగుడి ఈవో సూర్యకుమారి దంపతులు, పలువురు ఉన్నతాధికారులు లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ దుర్గగుడిలో పరిస్థితిని పరిశీలించారు. రాత్రి దర్శనం కనీసం 11 వరకు కొనసాగించాలన్న యోచనతో ఉన్నాము. అలా అని భక్తులు చివరి నిమిషంలో దాకా వెయిట్ చేసి పరుగులు పెట్టుకుంటూ రావడం కాకుండా ముందస్తుగానే చేరుకొని మేము చెప్పబోయే టైంకి గేట్ క్లోజ్ చేస్తామన్న టైంలో రన్నింగ్ రేస్ పెడుతున్నారు. రోజు కూడా ఆ ఘాట్ వల్ల కొంచెం ఆయాస కూడా పడుతున్నారు. అందుకని భక్తులందరికీ మనం ఏంటంటే కొంచెం ముందస్తుగా చేరుకోండి. అసలే ఇవాళ మూలా నక్షత్రం కాబట్టి మీరు ఊహించిన దానికంటే కొండ మీద రద్దీ ఉండొచ్చు, రోజు ఉన్నంత ఖాళీగా ఉండకపోవచ్చు. కాబట్టి ముందస్తుగా చేరుకోండి, నిర్ణీత టైంకి మాకు సహకరించండి. The arrangements by all the temple authorities, municipality, అన్ని శాఖలు మంచి ఏర్పాట్లు చేశారు. అది పోలీస్ వైపు నుంచి కూడా the arrangement, I see that our officers and men and staff are on duty since midnight. అప్పుడు midnight నుంచి కూడా మనం వచ్చి చూసిపోయినాము. So far everything is very smooth. మూలా నక్షత్రం రోజున పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, విజయవాడ ఎంపీ నాని అమ్మవారిని దర్శించుకున్నారు.